ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సూర్యాపేట జిల్లా రామాపురంలో భారీగా కల్తీ మద్యం పట్టుబడింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కల్తీ మద్యం ఏపీ సరిహద్దులోని 5 కిలోమీటర్లు తయారు చేస్తున్నారు. ధనదాహానికి అలవాటు పడ్డ కొందరు కూటమి నేతలు గత 11 నెలలుగా ఏపీలోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో లేబుల్స్ అంటించి బెల్ట్ వైన్ షాపుల్లో విక్రయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి అశోక్ ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి దాన్ని ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. అసలు మరి ఈ నకిలీ మద్యం ఎక్కడ తయారు చేస్తారా? అడవులలో తయారు చేస్తారా, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో తయారు చేస్తారా, జనసంచారం లేనటువంటి ప్రాంతాల్లో తయారు చేస్తారా అంటే జనసంచారం నిత్యం ఇళ్ల మధ్యనే తయారు చేస్తూ ఏపీలో విచ్చలవిడిగా పల్నాడు జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు. పల్నాడు జిల్లా ఎందుకంటున్నామంటే మేలచెరువులో మండలం రాంపురంలో నకిలీ మద్యం చేస్తూ పట్టుబడ్డటువంటి శ్రీరామ్ మహేష్ అనే ఒక వ్యక్తి పల్నాడు జిల్లా దుర్గికి చెందినటువంటి వ్యక్తి. అతనితో పాటు కొంతమంది చైన్ సిస్టమ్ లాగా ఏపీలోని పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కలిసి నకిలీ మద్యాన్ని మేలచెరువు మండలం రాంపురంలో ఉన్నటువంటి ఒక ఇంటిని కేంద్రంగా చేసుకొని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఇంట్లో నకిలీ మద్యం తయారవుతుంది, ఇదంతా మళ్ళీ ఏపీకి పోయి ఏపీ ప్రజల ప్రాణాలు తీస్తుందంటే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నిందితులు మాత్రం ఎంత దర్జాగా ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మేలచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందినటువంటి శివశంకర్తో పాటు సూర్యప్రకాష్, దుర్గికి చెందినటువంటి మహేష్ ముగ్గురుపై కేసులు నమోదు చేశామని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఇల్లు ఎవరిది ఏదైతుందో అది నిందితుల్లో ఒకలైనటువంటి సూర్యప్రకాష్కు చెందినటువంటి ఇల్లు. మొత్తం 4 రూములు ఇందులో ఉంటాయి. ఒక రూమ్లో వాళ్ళు అన్నం వండుకొని తినడానికి ఒక రూమ్ ఉపయోగిస్తుండగా మరొక 3 రూముల్లో ఒక రూమ్లో రెక్టిఫైడ్ స్పిరిట్ అందులో నిల్వ చేస్తారు. ఆ తర్వాత మరొక రూముల్లో బాటిల్ని ఎక్కడ స్టోర్ చేస్తారు. ఇంకొక రూమ్లో మనం చూసుకోవచ్చు ఈ రూమ్లో మాత్రం మద్యం తయారు చేస్తారు. ఈ రూమ్లో మద్యం తయారు చేస్తుండగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళి చూపిద్దాం. అంతకన్నా ముందు పక్క రూమ్లో ఏముంది అనేది కూడా చూపిద్దాం. ఈ రూమ్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి బాటిల్స్ ఏవైతున్నాయో ఎంటీ బాటిల్స్ని ఇక్కడ ఉంచి ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి రూమ్లో స్పిరిట్ ఏదైతే స్టోర్ చేస్తారో ఇక్కడ మాత్రం మద్యం తయారు చేస్తారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎంటీ బాటిల్స్ ఒక బాటిల్ తీసుకొచ్చి ఇందులో నింపుతారు. ఎంటీ బాటిల్ ఎట్లుంటుందంటే ఒకసారి విజువల్స్లో చూపిద్దాం. దీని మీద ఎట్లాంటి లేబుల్ ఉండదు. లేబుల్ ఉండనటువంటి బాటిల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రాండెడ్ మెక్డోవెల్స్ కావచ్చు, మిగిలినటువంటి బ్లెండర్ స్ప్రైట్ కావచ్చు, మిగిలినటువంటి టీచర్స్ అని 100 మామూలుగా ఇంకా మిగిలిన బ్రాండ్ల పేరు సంబంధించినటువంటి స్టిక్కర్స్ని ఈ విధంగా స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టిక్కర్స్ తీసుకొచ్చి ఈ బాటిల్ మీద ఒకసారి మనం కూడా అతికిద్దాం. ఈ బాటిల్ మీద ఈ విధంగా అతికిస్తారు. అతికించిన తర్వాత ఇందులో ఏదైతే రెక్టిఫైడ్ స్పిరిట్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు బ్రాండెడ్ సంబంధించినటువంటి వైన్ బాటిల్ ఏ విధంగా ఉంటుందో ఆ వైన్ బాటిల్ లాగే ఇది కనీసం కనిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ మద్యం బాటిల్లో ఆ తర్వాత రెక్టిఫైడ్ స్పిరిట్తో పాటు వాటర్ని మిగిలినటువంటి కెమికల్స్ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ కెమికల్ డబ్బాలు ఇవి. ఈ కెమికల్ని కలుపుతారు. ఈ కెమికల్ ఎందుకంటే ఫ్లేవర్ ఏదైతే ఈ విధమైనటువంటి ఒక గౌర అంటారు దీన్ని. ఈ విధమైనటువంటి గౌరలో ఈ రకమైనటువంటి జాలి ఏదైతే టీ ఓడబోసుకోవడానికి ఉపయోగించేటువంటి జాలి ఏదైతే ఉంటుందో ఆ జాలి పెట్టి ఈ కెమికల్స్ ఇందులో తీసుకొచ్చినటువంటి కెమికల్తో పాటు 1/4 అంటే ఇందులో 25% రెక్టిఫైడ్ స్పిరిట్ కలుపుతారు. మిగిలినది వాటర్తో పాటు ఫ్లేవర్ కోసం ఇట్లాంటి బాటిల్ ఏదైతే డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలని తీసుకొచ్చి కెమికల్ తీసుకొచ్చి సిరంజి లాంటి ఏదైతే మనం మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చుకునేటువంటి సిరంజ్ ఏ విధంగా ఉంటుందో ఆ సిరంజ్ తీసుకొని ఇందులో మనం చూసుకోవచ్చు 20 ml వరకు కూడా కెమికల్ కలుపుతారు. కెమికల్ ఇందులో నుంచి సిరంజ్ పెట్టిన తర్వాత సిరంజ్ నుంచి లాగి ఇందులో బాటిల్లో పోస్తారు. 20 ml పోస్తే ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. దాంతోపాటు మనం చూసుకోవచ్చు ఈ వైన్ ఏదైతే ఉందో ఈ వైన్ని అంటే నీళ్ళు పోసిన తర్వాత రెక్టిఫైడ్ స్పిరిట్ కలిపిన తర్వాత మన కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ పోసిన తర్వాత ఈ రకంగా వైన్ తయారవుతుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది బ్రాండెడ్ మద్యాన్ని పోలినటువంటి వైన్ ఏ విధంగా ఉంటుందో ఆ వైనే ఉంటుంది. దాని ఫ్లేవర్ కూడా అదే ఉంటుంది, వాసన కూడా అదే వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతటినీ కూడా తీసుకెళ్ళి ఏపీలోని బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు కూడా సరఫరా చేసినటువంటి పరిస్థితి. ఇది తాగిన తర్వాత జనాల ప్రాణాలు ఉంటాయా, జనాల ప్రాణాలు పోతాయా అనేది అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి.
కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతిమంగా ఆసుపత్రి పాలైతే ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకున్నా కూడా ప్రాణాలు దక్కేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా ఇప్పుడు వైద్యులతో పాటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నకిలీ మద్యం ఎంత నకిలీ మద్యం ఏపీకి వెళ్ళింది, అందులో భాగస్థులు అయినటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దందాన్ని, నకిలీ మద్యం దందాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వీడన్ శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మెల్లచెరువు, రాంపురం. తెలంగాణలో తయారైన అత్యంత ప్రమాదకరమైన కల్తీ మద్యం ఏపీకి చేరుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పోలీస్ చెక్పోస్టు దాటుకుని ఏపీలోకి ప్రవేశిస్తోంది. అచ్చం నిజమైన మద్యంలాగే వీటిని తయారు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులు, మరికొన్ని వైన్ షాపులకు ఈ మద్యాన్ని తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఇస్తారు. ఏపీలో లేని లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసినటువంటి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కింద లోపాయికారి ఏం జరుగుతుంది, అసలు లిక్కరు నిజంగా వాళ్ళు అక్కడ తాగుతుంది మద్యం అసలైన మద్యమైనా కాదా అంటే హుజూర్నగర్, ఏదైతే హుజూర్నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మేళ్ళచెరువు మండలం రాంపురంలో దొరికినటువంటి నకిలీ మద్యం మాత్రం అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం ఆ మద్యమే క్వశ్చన్ చేస్తుంది. మనం క్వశ్చన్ చేయడం కాదు, సాక్షి క్వశ్చన్ చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్వశ్చన్ చేయడం కాదు. ఇది కనీసం ఇది నకిలీ మద్యం అని చెప్పేసి అనుమానపడడానికి ఎవరు కూడా ఆలోచించారు, సంశయించారు. అట్లాంటిది మనం చూసుకున్నట్లయితే ఈ మూతని ఇట్లా పైకి లాగితే పైకి వచ్చేస్తుంది. ఇందులో రిక్టిఫైడ్ స్పిరిట్తో పాటు మిగిలినటువంటి కెమికల్స్ని కలిపి, రంగులు కలిపి అసలైనటువంటి మద్యాన్ని పోలినటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి కూడా గత 11 నెలలుగా విచ్చలవిడిగా అటు పల్నాడు జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఏదైతే ప్రజలకి అమ్ముతూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే ముఠాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా దుర్గికి చెందినటువంటి శ్రీరామ్ మహేష్ అనే ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతను గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నుంచి రిక్టిఫైడ్ స్పిరిట్ తీసుకొచ్చి మేళ్ళచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్, ఏదైతే కోదాడ పరిధిలో ఉన్నటువంటి ఏపీని అనుకున్నటువంటి మారుమూల ప్రాంతాలని గుర్తించి అక్కడ డెన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కార్ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కార్ నెంబర్ ఏపీ 07DZ6789, ఇది ఆంధ్ర రూఫింగ్ షీట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ అని చెప్పేసి అతని పేరు మీద ఇది ఉంది. ఆ నెంబర్ ప్లేట్ మీదనే ఈ అక్షరాలు రాసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు, ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూపిస్తాం. ఇవి షీట్స్, ఇవి మెక్డోవెల్స్ నెంబర్ 1 సంబంధించినటువంటి షీట్స్. ఇవి ఈ స్టిక్కర్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఖాళీ బాటిల్స్ మీద అతికించి అసలైన మద్యంగా కలరింగ్ ఇస్తూ కూడా వాళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇది మూతల మీద సీల్ అంటారు దీన్ని. ఈ మూతల మీద అతికించి ఉండడంతో ఇవి నిజమైనటువంటి మద్యం బాటిల్స్ అని చెప్పేసి కూడా ఎవరైతే మద్యం తాగుతున్నటువంటి వ్యక్తులు అనుకునేడానికి ఆస్కారం ఉండేలాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇక్కడ ఇది మొత్తం రిక్టిఫైడ్ స్పిరిట్, దాదాపు 20 లక్షలు అంటే 840 లీటర్లకు సంబంధించినటువంటి రిక్టిఫైడ్ స్పిరిట్ కూడా నిన్న పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇందులోకి వస్తే ముక్కు దూలాలు పగిలిపోతున్నాయి. అట్లాంటిది ఈ రకమైనటువంటి రిక్టిఫైడ్ స్పిరిట్తో పాటు నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో పాటు కెమికల్స్ కలిపి తయారు చేసి ఆ తర్వాత ప్రజల ప్రాణాల మీద కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఏపీలో టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, కూటమి నేతృత్వంలోని అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే అధికారులు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి నకిలీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతుంది. ఒక పల్నాడు జిల్లా కాదు, మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కాదు, ఏపీలోని అమలాపురం కావచ్చు, అటువైపు రేపల్లె కావచ్చు, మిగిలినటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ప్రజల ప్రాణాలంటే టీడీపీ కూటమికి అసలు విలువ ఉందా లేదా అనేది ఒకసారి అక్కడి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని వెలికి తీస్తున్నటువంటి కీలక నేతల్ని అరెస్టు చేయడంతో పాటు జైల్లో పెట్టి వేధిస్తున్నటువంటి చంద్రబాబు మరి ఈ నకిలీ మద్యానికి సంబంధించి సమాధానం ఎవరు చెప్తారో, అసలు ఈ నకిలీ మద్యం వెనుక ఎవరున్నారో అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. సమాధానం కూడా ఖచ్చితంగా చంద్రబాబు చెప్పాల్సినటువంటి అవసరం. టీడీపీకి సంబంధించినటువంటి నేతలున్నారా, లేకపోతే అక్కడ అధికారుల పాత్ర ఉందా, లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్ల పాత్ర ఉందా, అసలు ఈ మహేష్ అనే వ్యక్తి ఎవరు అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నకిలీ మద్యానికి సంబంధించి జవాబు ఖచ్చితంగా చంద్రబాబు ప్రజలకు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, హుజూర్నగర్.